నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఖర్జూరంలో 2 రకాలు మనకు అందుబాటులో ఉంటాయి. ఖర్జూరం పండు, ఎండు ఖర్జూరం. గతంలో మనకి ఖర్జూర పండ్లు మనకు దొరికేవి కాదు అన్ని సీజన్లో. అంచేత అప్పట్లో ఎండు ఖర్జూరాలని మనం కొని వాటిని ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు ఖర్జూర పండ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి మనకు ఎక్కువగా భారతదేశానికి వస్తూ ఉంటాయి. ఈ ఖర్జూర పండ్లు వీటిని జెల్లీ రూపంలో వాడచ్చు, జ్యూస్ రూపంలో వాడచ్చు, సిరప్ రూపంలో వాడచ్చు. ఈ పండ్లు ఇలా తినేయచ్చు. ఈ పండు లోపల ఒక గింజ ఉంటుంది. ఆ గింజ తీసేసి ఈ పైనుండే పండు తినాలి. ఈ ఖర్జూరంతో కుకీస్ తయారు చేసుకోవచ్చు, హల్వా తయారు చేసుకోవచ్చు, చాక్లెట్లు తయారు చేసుకోవచ్చు, పాయసం తయారు చేసుకోవచ్చు. ఇది ఈ ఖర్జూరం పండు అనేది పోషకాలకు గని. ఇది ఎంతో శక్తినిస్తుంది. ఇది షుగర్ ఉన్నవాళ్ళు తినకూడదు. షుగర్ ఉన్నవాళ్ళు ఖర్జూరం తింటే దీంట్లో అమితంగా గ్లూకోజ్ ఉంటుంది. బరువు పెరగటమే కాదు, అమాంతం చక్కెర శాతము 500-600కి వెళ్ళిపోతుంది. కనుక ఖర్జూర పండు అనేది షుగరు, డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు తినకూడదు. అట్లాగే ఎత్తుకు తగ్గ బరువు కాకుండా భారీ కాయము, స్థూలకాయం ఉన్నవాళ్ళు కూడా ఈ ఖర్జూర పండు తింటే బరువు ఇంకా పెరుగుతారు. బరువు తగ్గాలని కోరుకునే వాళ్ళు ఖర్జూర పండు తినటం మంచిది కాదు. దీంట్లో విశిష్టమైన పోషక పదార్థాలు ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరసు, ఐరను, జింకు, మెగ్నీషియం, పొటాషియం. ఇన్ని రకాల ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి ఉండటం వల్ల ఈ 2 విటమిన్ ఏనేమో కంటిని కాపాడుతుంది, కంటి చూపు బాగా ఉండేటట్టు చూస్తుంది, రేజీకటి లేకుండా ఉంటుంది. ఈ విటమిన్ ఏ, సి 2 కలిసి చర్మ సౌందర్యాన్ని, కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మం నిగనిగలాడుతూ కాంతివంతంగా ఉంటూ మెరిసిపోతూ ఉంటుంది. ముఖం కళగా ఉంటుంది. చర్మము ఇప్పుడు కూడా చూడటానికి ఎంత అందంగా ఉంటుంది. ఇక వెంట్రుకలు నల్లగా ఒత్తుగా ఉంటాయి. స్త్రీలకైతే వెంట్రుకలు బాగా పొడుగు పెరుగుతాయి. అటువంటి చర్మ సౌందర్యము, కేశ సౌందర్యమే కాకుండా చేతి వేళకుండే గోళ్ళు, కాళ్ళ వేళకుండే గోళ్ళు కూడా చక్కగా, అందంగా, నాజూకుగా, అవి పగలకుండా, ఫంగస్ లేకుండా, గోళ్ళు పుచ్చిపోతుంటాయి కొంతమందికి. ఆ పుచ్చిపోకుండా అడ్డంగా కానీ నీలుగా కానీ పగుళ్ళు లేకుండా ఈ విటమిన్ ఏ, విటమిన్ సి కాపాడుతుంది. దీంట్లో ఉండే కాల్షియము, ఫాస్ఫరస్. దీనివల్ల చిన్నపిల్లలకి ఇది ఇచ్చినప్పుడు వాళ్ళు బాగా ఎదుగుతారు. వృద్ధులకి ఈ ఖర్జూరం ఇస్తే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. దీంట్లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముక పటుత్వాన్ని పెంచుతుంది. ఎముకలు పెళుసుగా లేకుండా చేస్తాయి. వృద్ధులు నడుస్తూ నడుస్తూ పడిపోయి తుంటి ఎముక ఇరిగిపోతుంది. ఆ ఎముక సునాయాసంగా ఇరగకుండా గట్టిగా ఆ ఎముక దృఢత్వాన్ని కాపాడుతుంది. దీంట్లో ఉండే కాల్షియము, ఫాస్ఫరస్. ఖర్జూరంలో ఇనుప ధాతువు ఉంటుంది. అందుకంటే స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ప్రతి నెల స్త్రీలకు ఋతువులో రక్తం పోతూ ఉంటుంది పీరియడ్స్ సమయంలో. అటువంటి వారికి దీంట్లో ఉండే
ఇనుప ధాతువు రక్తహీనత లేకుండా కాపాడుతుంది. అందుచేత మహిళలు ఇది తినటం వల్ల వాళ్ళ రక్తము శాతము పెరుగుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి సూక్ష్మజీవులు, వైరస్లు, ఫంగస్ కూడా లోపలికి ప్రవేశించకుండా కాపాడుతుంది. ఇది కోవిడ్ మహమ్మారి నుంచి కాపాడుతుంది, బ్లాక్ ఫంగస్ నుంచి కూడా కాపాడుతుంది. ఇది తింటే ఈ రకంగా ఈ టైంలో, ఈ సీజన్లో వస్తున్న ఈ రెండింటిని కూడా అరికట్టగలిగిన సమర్థత ఉంది. దీంట్లో పీచు పదార్థం ఉంది. ఈ పీచు పదార్థం ప్రభావం వల్ల రక్తంలో ఉండే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటం, గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. మెదడుకు రక్తం సరఫరా చేసే మెడలో ఉండే కెరోటిడ్ ధమనులో కూడా కొవ్వు పేరుకుపోకుండా, ఆ రక్తనాళాలు పుడుకుపోకుండా కాపాడుతుంది దీంట్లో ఉండే ఈ పీచు పదార్థం. పీచు పదార్థము జీర్ణ ప్రక్రియని వేగవంతం చేసి, జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరణ చేస్తూ, జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి, ఇది తినగానే మళ్ళీ ఆకలి కాకుండా చూసి కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. ఈ మలబద్ధకం అనేది ఖర్జూరం తింటే ఉండదు. మలబద్ధకం లేకపోతే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ రావు. మలబద్ధకం ఉన్నవారికే పెద్ద పేగు క్యాన్సరు, మలాశయం క్యాన్సర్ వస్తున్నట్టుగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుక ఆ పెద్ద పేగు క్యాన్సర్కి మనం దూరంగా ఉండాలంటే మనకి దొరికినప్పుడల్లా ఖర్జూరం పండు తింటే ఎంతో శ్రేయస్కరం. రంజాన్ సీజన్లో సాయంత్రము పగలంతా ఉపవాసం చేసి ఆ చంద్రుడు కనపడగానే ఉపవాస దీక్ష విరమించే సమయంలో ముస్లిం సోదరులు ఖర్జూర పండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ గింజలు, హలీం ఈ వస్తువులు ఉపయోగించడం అనేది వాళ్ళ యొక్క ఆచారము, ఆనవాయితీ. ఆ సీజన్లో చాలా ఎక్కువ వినియోగం ఉంటుంది. ఈ రంజాన్ సీజన్లో ప్రపంచవ్యాప్తంగా ఈ ఖర్జూర పండ్ల వినియోగం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎవరికైనా శ్వాసకోశ సమస్యలు ఉంటాయి, తరచూ దగ్గు పడిచము, ముక్కు బెరిసిపోవటం, ఈ గొంతు నొప్పులు, తరచుగా ఆస్తమా రావటం, ఇటువంటి శ్వాసకోశ సమస్యలు ఉండేవాళ్ళు ఈ ఖర్జూరంలో ఉండే విటమిన్ సి ప్రభావం వల్ల ఆ శ్వాసకోశ సమస్యలు రాకుండా కాపాడుతుంది. తరచూ ముక్కు కారుతూ ఉంటుంది పిల్లలు కొంతమందికి. అటువంటి వాళ్ళకి ఖర్జూర పండు ఇవ్వండి, ఆ ముక్కు కారటం ఆగుతుంది, తుమ్ములు ఆగుతాయి, సైనస్ సమస్యలు ఇది నివారిస్తుంది. ఈ విధంగా దీంట్లో ఉండే విటమిన్ సి యొక్క శరీరములో రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేసి లోపలికి శరీరంలోకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏది ప్రవేశించినా కూడా వాటిని తిప్పికొట్టి తిరస్కరించి వాటి ప్రభావం లేకుండా చేసే గుణం ఉంటుంది. దీంట్లో ఏదైనా తినగానే అమాంతము శక్తి వచ్చేస్తుంది. అందుకే దీంట్లో ఈ మాంసకృత్తులు కూడా అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని ప్రోటీన్ పవర్ హౌస్ అంటారు. దీన్ని ఇంధనాన్ని సరఫరా చేసే పవర్ హౌస్గా అభివర్ణిస్తారు. ఈ విధంగా ఇన్ని విశిష్ట గుణాలున్న ఖర్జూర పండు పిల్లలు ఎత్తు పెరగటానికి, గర్భిణీ స్త్రీలు బాలింతలు రక్తహీనత లేకుండా ఉండటానికి, వృద్ధులు ఎముకలు పటుత్వంగా ఉండటానికి, అన్ని వయస్సు వాళ్ళు ఈ ఖర్జూర పండ్లు తిని ఆరోగ్యవంతులుగా ఉండండి. అయితే
షుగర్ ఉన్నవాళ్ళు, స్థూలకాయం భారీకాయం ఉన్నవాళ్ళు మాత్రం ఖర్జూరానికి దూరంగా ఉండండి. ఇది మనకు గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. భారతదేశంలో కూడా ఖర్జూర పంట ఉంది, కానీ మనకు అవసరాలు ఎక్కువ ఉన్నాయి కనుక చాలా వరకు గల్ఫ్ దేశాల నుంచి మనం ఇంకా దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. ఇటువంటి విశిష్టమైన పండు మనం అందరం కూడా ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా తినవలసిన పండు, మన ఆరోగ్యాన్ని కాపాడే పండు ఖర్జూర పండు.